వేమన పద్యాలు. పద్యం. పూజ కన్న నేంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నేంచ మనసు దృఢము, కులము కన్న మిగులు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. పూజ కన్న బుద్ధి ముఖ్యమైనది. కేవలం పూజలు చేయడం కంటే మంచి ఆలోచన, వివేకం కలిగి ఉండటం గొప్పది. మాటల కన్నా మనసు దృఢత్వం గొప్పది. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కంటే మనసులో స్థిరత్వం, నిజాయితీ, ధైర్యం ఉండటం ముఖ్యం. కులం కంటే గుణం ప్రధానమైనది. మనిషి కులానికి చెందినవాడో కాదు, అతని మంచి గుణాలు, ప్రవర్తనే అతని విలువను నిర్ణయిస్తాయి. సారాంశం. ఈ పద్యంలో వేమన గారు ఆచారాల కంటే జ్ఞానం, మాటల కంటే మనసు, కులం కంటే గుణం ముఖ్యమని బోధిస్తున్నారు. ఇది సమానత్వం, మంచితనం మరియు నిజమైన వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించే అద్భుతమైన వేమన పద్యం. నీతి. మనిషిని గొప్పవాడిని చేసేది పూజలు కాదు, మాటలు కాదు, కులము కాదు, గుణం. పద్యం. ఎద్దుకైన గాని ఏడాది తెలిసిన, మాట తెలిసి నడుచు మర్మమెరిగి, మొప్పే తెలియలేడు ముప్పదేండ్లకునైనా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. ఒక ఎద్దు కూడా 1 సంవత్సరం శిక్షణ పొందితే యజమాని మాట అర్థం చేసుకొని పని చేయడం నేర్చుకుంటుంది. కానీ కొంతమంది మనుషులు మాత్రం 30 సంవత్సరాలు వచ్చినా మంచి చెడు తెలియకుండా, జీవన మర్మం గ్రహించకుండా ఉంటారు. భావం. వేమన గారు ఇక్కడ చెప్పదలిచింది ఏమిటంటే, వయసు పెరగడం మాత్రమే జ్ఞానం కాదు. తెలివి, వినయం, అనుభవం ద్వారా జీవితం యొక్క అసలు అర్థాన్ని తెలుసుకోవాలి. నీతి. జ్ఞానం వయసుతో కాదు, అవగాహనతో వస్తుంది. నేర్చుకోవాలనే మనసు లేకపోతే ఎంత పెద్దవాడైనా ప్రయోజనం లేదు. మంచి మాటలు విని వాటిని ఆచరించేవాడే నిజమైన జ్ఞాని. పద్యం. వేము పాలు పోసి ప్రేమతో పెంచిన, చేదు విరిగి తీపి చెందబోదు. ఓగునోగేగాక ఉచితజ్ఞుడు ఎట్లవును, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. వేప చెట్టుకు ఎంత పాలు పోసినా, ప్రేమగా పెంచినా దాని చేదు స్వభావం పోయి తీపిగా మారదు. అదేవిధంగా చెడు స్వభావం ఉన్న మనిషి ఎంత ఉపదేశం చేసినా, ఎంత ప్రేమ చూపించినా సులభంగా మంచి గుణాలు పొందడు. భావం. వేమన గారు ఇక్కడ చెప్పదలిచింది, మనిషి యొక్క అసలు స్వభావం మారడం చాలా కష్టం. బయట సహాయం మాత్రమే కాదు, మనసులో మారాలనే సంకల్పం కూడా అవసరం. నీతి. సహజ స్వభావం మార్చుకోవడం కష్టమైన పని. మంచి మార్పు రావాలంటే అంతర్గత చైతన్యం అవసరం. చెడు అలవాట్లు విడిచినప్పుడే నిజమైన జ్ఞానం వస్తుంది. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.